పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దైవిక స్వస్థత. ప్రియులరా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఒక స్త్రీని గూర్చి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీ రోగం సాతాను కార్యమే, కానీ దేవుని కార్యం కాదు. అది ఆమెను 18 ఏండ్ల పాటు దీవించలేదు, కానీ బంధించింది అని యేసయ్య చెప్పారు. ప్రియులారా, ప్రభువు ఒకరి జీవితంలో తన ప్రణాళికను నెరవేరుస్తున్నాడు కనుక రోగం నిజానికి మారువేషంలో ఉన్న ఆశీర్వాదం అని చెప్పే బోధ లేఖనములో లేదు. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం చెబుతుంది. ప్రియులరా, సువార్తల్లో మనం గమనిస్తే 17 సార్లు అక్కడున్న రోగులనందరినీ యేసు స్వస్థపరిచాడు. ఆయన 47 సార్లు ఒకేసారి ఒకరిని ఇద్దరిని స్వస్థపరిచాడు. స్వస్థపరచకుండా యేసు తిరస్కరించడాన్ని మనం ఎక్కడా కనుక్కోము. తనంతట తానేమీ చేయలేదు, కానీ తండ్రి ఏమి చేయడాన్ని చూస్తున్నానో అదే చేస్తాను అని చెప్పారు. ప్రియులరా, స్వస్థపరచడం ఎల్లప్పుడూ దేవుని చిత్తమని చెప్పడానికి ఆయన మాటలు క్రియలే తగిన రుజువులు. ఎవరూ నశించడం దేవుని చిత్తం కాదు, కానీ వారి అవిశ్వాసము వలన అనేకులు నశిస్తున్నారు. అలాగే మనం స్వస్థపడటం దేవుని చిత్తం, కానీ నమ్మడం లేదు కనుక అందరూ స్వస్థపడటం లేదు. దేవుని చిత్తం దానికి అదే జరుగుతుందని, దేవుని నుండి పొందుకోవడంలో మనం పోషించవలసిన పాత్ర లేదని తలంచడం పొరపాటే. ప్రియులారా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు గమనిస్తే, ఇజ్రాయేలీలు అవిశ్వాసము వలన దేవుని విశ్రాంతిలోకి అనగా రక్షణలోకి, అందులో శారీరక స్వస్థత కూడా ఉంటుంది. ప్రియులారా, దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేదు అని వ్రాయబడింది. ఇది 12వ వచనము తర్వాత పేర్కొనబడింది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని వ్రాయబడింది. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు సహోదరులతో మాట్లాడుతున్నాడు అంటే అది నీవు నేను అనర్థం. కనుక నీకు ఉండాలని దేవుడు కోరుతున్న దైవిక ఆరోగ్యాన్ని, స్వస్థతను పొందుకోవడానికి స్వస్థత గురించిన ఈ వాక్యాన్ని మనం విశ్వసిద్దాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దైవిక ఆరోగ్యాన్ని, దైవిక స్వస్థతను పొందుకుందాం. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. ఎంతోమంది నాయన అనారోగ్యాలతో ఉన్నారు. చిన్నారి బిడ్డలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు. ప్రతి బిడ్డను మీరు దర్శించండి.
వారికి కావలసినటువంటి చక్కటి ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయండి. సమస్యల నుండి నాయన బిడ్డలకు విడుదల దయచేయండి. ప్రభువా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తమునుంచండి. మీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలో, ప్రయాణములలో తోడై ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచు ప్రార్థించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం నుంచి వారి కావలసిన ప్రతి అవసరతలను మీ చిత్తానుకూలముగా మీరు అనుగ్రహించండి. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డల మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించమని వేడుకుంటూ ఆంధ్రవాంజలికులు లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించి నీ కృపలో ఇంకను వర్ధిల్ల చేయమని, మీరే తోడై ఉండమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.